నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టారు. తాడేపల్లి మండలం పెనుమాకలో స్వయంగా పెన్షన్లను సీఎం చంద్రబాబు కలిసి పంపిణీ చేశారు. మొత్తం 28 విభాగాల లబ్ధిదారులకు కేటగిరీల వారీగా నగదు పంపిణీ చేశారు. అందులో భాగంగా బానావత్ పాముల నాయక్ వృద్ధాప్య పెన్షన్, అతని కుమార్తెకు వితంతు పెన్షన్ ను సీఎం చంద్రబాబు అందజేశారు. తమకు ఇల్లు కావాలని బానావత్ నాయక్ సీఎం ను కోరటంతో తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఒక పూరి గుడిసెలో నివాసం ఉంటున్న పెన్షన్ లబ్ధిదారుల వద్దకు వెళ్లిన సీఎం చంద్రబాబు అదే ఇంట్లో సుమారు 15 నిమిషాల పాటు వారితో ముచ్చటించారు. వారి సాధక బాధల్ని అడిగి తెలుసుకున్నారు. వారి పిల్లల చదువుల గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో తమకు ఇల్లు లేదని పెన్షన్దారులు వాపోవటంతో అతని వినతి మేరకు ఇంటిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆ ఇంట్లో వాళ్ళు ఇచ్చిన కాఫీని కూడా తాగారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ స్థానిక ఎమ్మెల్యే లబ్ధిదారుని ఇంటికి వెళ్లారు. ఇక్కడ తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉన్నాడు, అంతా మంచి జరుగుతుందని ఆ పేద కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. మీరేం చేస్తారు? ఈ సైడ్ కొంచెం ఇట్రండి. పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలని అనుకుంటున్నాను. ఈ విధంగా చెప్పినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాను తీసుకున్న శాఖలు చాలా కీలకమైనవి, వాటిని అర్థం చేసుకోవడానికి సమయం పట్టిందని తెలిపారు. తక్కువ చెప్పి ఎక్కువ పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలియజేశారు. జూలై 1 సందర్భంగా వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేసేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు గ్రామానికి చేరుకున్నట్లు తెలియజేశారు. అక్కడ ఏర్పాట్లు చేసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా తన చేతుల మీదుగా పెన్షన్ డబ్బులు 7,000 రూపాయలు అందజేశారు. అనంతరం అక్కడే స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నర్సరావుపేటలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద బాబు స్వయంగా పింఛన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పింఛన్ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ అందజేసి వారితో మాట్లాడారు. గత ప్రభుత్వంలో 3 నెలల పెన్షన్ మరియు అదనంగా 1,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలని అందజేయడం జరిగింది. ఇచ్చిన హామీ ప్రకారం 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు ఒకటేసారి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని లబ్ధిదారులు తెలియజేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలిపారు. అసలు 3,000 చేశారు. మనం అట్లా కాదు, 1,000 రూపాయలు ఒకసారి పెంచారు. పాత బకాయి కూడా మనమే మీకు సహాయం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు మీకు అండగా ఉన్నారు. ఆయన గుర్తుపెట్టుకోండి, ఆయనకి నమస్కారాలు చేయండి. 4,000 ఇస్తున్నాం. అదేవిధంగా ఈ 3 నెలల్లో కూడా 1,000 రూపాయలు తగ్గించారు కాబట్టి ఆ 3,000 కూడా కలిపి 7,000 ఇస్తున్నాం. మరి బాబు గారికి మనం కృతజ్ఞతగా ఉండాలా లేదా? పేదలకు సహాయం చేద్దామని ఆయన వచ్చారు. బాబు గారికి దండం పెట్టి నమస్కారాలు తెలియజేద్దాం. ఏమ్మా అర్థమైందా? దేనికి 3,000 రూపాయలు పెంచింది, 1,000 రూపాయలు అదేవిధంగా 3 నెలలు పెంచిన వాళ్ళు 1,000 రూపాయలు తగ్గించారు కాబట్టి ఆ 3,000 కలిపి 7,000 ఇస్తున్నాం. అర్థమైందా? ఇవన్నీ బాబు గారి దగ్గర ఇస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. పంచరామ క్షేత్రాలు ప్రసిద్ధి కంచిన అమరావతిలోని శ్రీ బాల చాముండిక సమేత శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలోని ధ్వజస్తంభం వద్ద గల ఉప ఆలయమైన శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామి వారికి ఆదివారం సందర్భంగా విశేష అభిషేకం, విశేష పూజలు దేవస్థాన సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి ఆధ్వర్యంలో అర్చక స్వామి సప్తగిరి ప్రసాద్ శర్మ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
दुर्जाय जन्म चैनाय जन्म कवर्धिनाय पुलस्त्याय नमो गोष्ठ्याय गुह्याय जन्म सर्व्याय गेयाय नमो गाढ्याय गौरेशाय नमो हतज्जाय त्रिवेश्याय नमो भागं सब्जाय रदस्याय जन्म सिंह्याय गर्जाय नमो लोभ्याय गौरव्याय नमो ऊर्म्याय शून्याय नमः पन्याय च पर्णज्याय नमो गुरुमान जगद्दे नमः आग्नेदे च प्रज्ञेदे नमः वग्रिके मगव्यद्दर्शन समेध्वस्वगाय द्रयाय प्रज्ञाय दन्धाय गुप्तमसानाय जलप्रांग प्रदागे विगिरिदविलोहित रमस्य सुभगायास्य सहस्रम्यते शून्य बन्धा सहस्रं सहस्रता बाहो सुवेदे राजमिशान भगवः पराजिनं का कृति सहस्राणि सहस्रयोजरुद्राय भूम्यां देशागं सहस्रयोजने वधन्वान् पुंसि ब्रह्माजन्मवे अंतरिक्षे भवादि निरग्रीवाय घंटादिवकं दर्शनदाय किद्रोग्नो योत्सेवोषधीयोर्द्रो विश्वाभुवनावेस्मिर्जायमोसुयेते सहस्रमिदं वाचां ज्योत्यान्ते तान्यदृश्यमाया सर्वान्वे जामयं च स्वाहं स्वाहां प्राणानां ग्रन्थिरसरुद्रो मां शान्तका ओम हर 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 सूर्य भगवान ओम नमो भगवते रुद्राय ओम नमः शिवाय ओम नमः रुद्रवंशोदेशाय नमः नमस्ते सुदन्दने बाहुभ्यां देर्माया देषु शिवतमा शिवं भवते नमः शिवाय सर्व्याय तवदयानुरुद्रयाय देर्दृशिवादुनरुघोरा पापकाश्मित्रयान सर्वान्तमया गिरिवृन्दाविजागसी यामि शिवगिरिशन्दस्य विपर्यस्य शिवाङ्गिरत्रतां गुरुमायिकुं सें पुरुषं जगतो शिवेन शान्तागिरिशाञ्चावधां सदानं सर्वं जगदक्षुं सुमनासुतु अद्य भवदते वग्धां प्रथमो दैव्योऽभिषेकः सर्वा नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय दोयद्वानोन्देभ्यो कर्णमहाप्रभुसुधर्मस्वभयोरात्म्योज्जां यास्यदेशेष्वपराधा भगवन् अवदज्जतनुस्वगं सहस्राक्षजने सुधेनिशीरेल्यानं गाजिभोरस्नाभानिचन्दनकवर्धिनं सुलियोभानवागमिता अनेसन्नस्य मङ्गलनीराञ्जनदेवन्दरसयामि आनन्दगद्गुरुमङ्गलनीराञ्जनदेवन्दरसयामि ॐ हरिण्हान्तददाति పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా అన్ని నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అవ్వ తాతలకు దివ్యాంగులకు డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దివ్యాంగులు టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నువ్వు అటు ఉన్నా మాజీ మంత్రి విడుదల రజని వారి కుటుంబ సభ్యులు వారి మామ చేసిన అరాచకాలు భూ కబ్జాలు పుట్టలు పుట్టలుగా పగులుతూ ఉన్నాయి. కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని భూ కబ్జాలు చేసి చిలుకలూరుపేట చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దందాలు చేసి అరాచకాలు చేసి అక్రమంగా కోట్ల రూపాయలు దందుకున్నారు. మంత్రి విడుదల రజని వారి కుటుంబ సభ్యులు మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ మత్తినేని శ్రీనివాసరావు వంశస్థులు భూ స్థలాలను ఏ విధంగా కబ్జా చేశారో వివరంగా తెలియపరుస్తూ తక్షణమే
మా భూమి మాకు అందించాలి, లేదంటే మాజీ మంత్రి విడుదల రజని వారి మామ విడుదల లక్ష్మీనారాయణ ఇంటి ముందు సజీవ దహనం చేసుకుంటానని ఆవేదనతో మాట్లాడారు. మాజీ మంత్రి విడుదల రజని, విడుదల గోపి, విడుదల లక్ష్మీనారాయణ, విడుదల కుమారస్వామి చేసిన అరాచకాలు, భూ కబ్జాలు ఒక నివేదిక సీఎం చంద్రబాబు, ఓ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకి వినతి పత్రం అందజేస్తామని తెలియజేశారు. నమస్కారాలు. నా బాధ ఎలాగొట్టుకుంటున్నాను. ఇది ఒక విడుదల లక్ష్మీనారాయణ గారు గ్రౌండ్ ఏర్పాటు చేసి ఒక ద్వారం పెట్టాడు. ఈ భూములు ఈ దాదాపుగా 50 సెంట్లు ఉండాల భూమిని చివరికి 5 సెంట్లు దాకా తెచ్చాడు. మా పక్కన మా స్వాతంత్ర సమరయోధులు మేము కృష్ణుడు పట్టడానికి మా స్వాతంత్ర సమరయోధుల భూములు శ్మశానం భూములు ఇవి గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పని మమ్మల్ని బెదిరించి మమ్మల్ని ఇచ్చేసి రౌడీలతో మీ పిల్లల్ని మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తామనే ఉద్దేశంతో చేసి మా చేత అక్రమంగా తెచ్చి దొంగ సంతకాలు పెట్టించుకొని ఈ భూమి ఇదిగో మా ముత్తాతల సమాధి, ఈ తర్వాత మా తాత సమాధి, మా తాత స్వతంత్ర సమరయోధి. మేము పురుషోత్తపట్నంలో పశువుల హాస్పిటల్కి స్థలం ఇచ్చాము. గాంధీ బొమ్మ ఆ రోజు స్వాతంత్ర సమరయోధులుగా ఇచ్చాం. స్వాతంత్ర సమరయోధులకు ఒక పెన్షన్ కూడా తీసుకోలేదు. వీళ్ళు ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యి మేము ఎమ్మెల్యేని ఈసారి చేస్తాం, నేను పంపుతాం, ఈ శ్మశానం రాయిపోతే మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలి, ఫస్ట్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తాం ఈ ఊళ్ళో అని చెప్పని మమ్మల్ని బెదిరించి ఈ శ్మశానాన్ని రాసుకున్న ఘనత విడుదల లక్ష్మీనారాయణది. మాకు తగిన న్యాయం చేయకపోతే మేము ఈ శ్మశానంలోనే మా అన్నదమ్ములు మా అందరం కూడా మా పిల్లలు మేమంతా కూడా కిరసాలు పోసుకొని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటాం. వాళ్ళ మీద చర్యలను తీసుకోవాలి. దీని గురించి ఎంక్వైరీ తీయాలి. ఎంత అక్యుపేషన్ ఎంత ఫలం ఉంది. రిజిస్టర్ ఆఫీసులో ఆ రోజు బెదిరించి సంతకాలు పెడతారు నా కొడకలారా లేదా అని చెప్పని ఇది చేసి ఈ లక్ష్మీనారాయణ వాడు రిజిస్టర్ ఆఫీసులో ఏళ్తా మమ్మల్ని ముట్టగుడికి ఈ శ్మశాన్ని కూడా రాసుకున్నాడు. మా బతిని సపరేట్ శ్మశానం మేము 1 ఎకరం తీసుకుంటే 1 ఎకరం కూడా ఇది కూడా ఎంత ఆక్యుపై చేశాడు. అంతమంది భూములు దున్నుకున్నాడు. తదుపరి ఇదంతా ఇచ్చేసి మమ్మల్ని అన్యాయం చేశాడు. మా కుటుంబాన్ని మమ్మల్ని కాపాడాల్సిందిగా మేము ముఖ్యమంత్రి గారికి త్వరలో పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం గారిని, మంత్రివర్యుల్ని అందరిని మా స్థానిక శాసన పుల్లారావు గారికి మా బాధ చెప్పుకొని మా ఎన్ని చెప్పి మాకు తిరిగి ఇచ్చిన దాకా మేము ఊరుకోలేదంటే. పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం దుర్గి మండలం ముట్టుకూరు గ్రామం ఎస్సీ కాలనీలో సామాజిక భద్రత ఎన్టీఆర్ భరోసా పేరుతో పెంచిన పెన్షన్ల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి 3,000 రూపాయలతో పాటు ఈ నెల అనగా జులై నెలకు సంబంధించి 4,000 రూపాయలు కలిపి మొత్తంగా 7,000 రూపాయలని సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్ ని అందజేయడం జరిగింది. ఎన్నికల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పింఛన్ల పెంపులో భాగంగా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి పింఛన్ ఏదైతే ఉందో 3,000 రూపాయల పింఛన్ అనేది 4,000 రూపాయలు చేయడం జరిగింది. వికలాంగులకి 6,000 రూపాయలు చేయడం జరిగింది. ఇంకా కిడ్నీ వ్యాధితో బాధపడే వారికి 10,000, ఇంకా పూర్తి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలు అన్న రీతిగా జూలై నెల 1వ తారీఖున ఈ రోజు ఉన్నటువంటి ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సచివాలయ సిబ్బందితో పింఛన్లు పంపిణీ చేయడం అని హర్షించదగ్గ విషయం. చంద్రబాబు నాయుడు గారు నమ్మి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ముఖ్యమంత్రి చేసినందుకు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి, సంక్షేమాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి కంకణం కట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి మా అందరి తరఫున, పింఛన్దారుల అందరి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై చంద్రబాబు, జై చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నాయకత్వం, జై టీడీపీ, జై టీడీపీ. పెదకూరుపాడు నియోజకవర్గం పద్మశాలి సంఘ అధ్యక్షుడిగా పెదకూరుపాడు గ్రామానికి చెందిన చెన్నశెట్టి బాజీ ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు కాకుమాను రమేష్, ప్రధాన కార్యదర్శి చిల్లాపల్లి సత్యం చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గోలి యలమంద, అనుముల వెంకట్రావు, నక్క మల్లికార్జునరావు, బండారు వెంకటేశ్వర్లు, అనుముల సామ్రాజ్యం, కాటాబత్తిన శ్రీనివాసరావు, పనితెరపు బ్రహ్మం, నందం సాయి, జిల్లా శ్రీనివాసరావు, నంద్యాల వేణు, చిల్లపల్లి పానయ్య, అనుముల ప్రసాదు, నందెపు సాంబయ్య తదితర జిల్లా నాయకులు, మండల నాయకులు, కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
గవర్నమెంట్ మీరు కనపట్లా మరి యొక్క ముఖ్య సలహా ఇస్తారు మనకి. నన్ను నమ్మి నాకు ఈ బాధ్యతను చేసినందుకు కాకమాన రమేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నన్ను నమ్మి మీరు నా ఈ పెద్ద పదవిని కట్టబెట్టినందుకు నేను ఈ పదవికి న్యాయం చేస్తానని వాడుకోకుండా వదిలేదు కదా, 5 సంవత్సరాలు వాడుకోకుండా మేము మిగిలిపోయింది. అగ్రభాగం మన పదహారు జిల్లాల అగ్రభాగం వచ్చి ముందుగా మా చిలకలూరుపేటలో వాడుకున్నారు, సత్తుపల్లిలో వాడుకున్నారు, మాచర్లో వాడుకున్నారు తప్ప మిగతా వాళ్ళ నుండి ఎవరు లబ్ధి పొందుతున్నారు. ఎంపీ గారు ఒకటే చెప్పారు, మీకు ఏది కావాలన్నా మీ ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళినా ఎవరైనా సరే నా దృష్టికి వస్తే నేను ఇమ్మీడియట్గా సంబంధిత ఆఫీసులు నిలబడే సరే ఢిల్లీలోకి వెళ్ళి స్థాయిలో సరే ఫండ్స్ తెప్పించి చేసే బాధ్యత ఆయన హామీ ఇచ్చారు. ఈ 6 నెలల ముందు సచిన్ గారు కానీ యలమంది గారు వీళ్ళందరూ అడిగిన నష్టం రావాలి, చేనేత నష్టం. అక్కడ చేనేత చేసి మన వృత్తిగా ఉంది, ఏ వృత్తి లేదు కదా, చేనేత జోలిసరి మనకే ఉంది. ఇప్పుడు ఉన్న లోకేష్ గారు కూడా ఎలక్షన్ ఒక 5 నెలల ముందు స్టేట్ మొత్తం ఒక 70 మంది డెలిగేట్స్ పంపించారు లోకేష్ గారు చేనేత విభాగం సంబంధించి. సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు. ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసిన ఎరపతినేని శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మరియు ఎరపతినేని నిఖిల్, జెడ్పీటీసీ జంగా వెంకట కోటయ్య అధికారులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం, 3 పార్టీల నాయకత్వంలో ఏర్పడిన ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూతన పెన్షన్ విధానాన్ని ఈరోజు అమల్లోకి తీసుకొచ్చింది. మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గతంలో ఉన్న పెన్షన్ని 3,000 రూపాయలు అనే పెన్షన్ 4,000 రూపాయలు పెంచుతామని చెప్పి ప్రకటించడం, అది కూడా ఏప్రిల్ నుంచే అమల్లోకి తీసుకొస్తామని ప్రకటించడం కూడా అందరికీ తెలుసు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అయినప్పుడు పెన్షన్ 200 రూపాయలు ఉంది. 200 రూపాయల నుంచి ఏకంగా 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేశారు. అదేవిధంగా 2019 ఎన్నికలకు ముందు 2,000 రూపాయలు మరలా పెంచారు. అంటే 5 సంవత్సరాల్లో 200 రూపాయల పెన్షన్ ని 2,000 రూపాయలకి పెంచిన ఘనత ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్య. 19 ఎన్నికల్లో 3,000 రూపాయలు చేస్తారని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏకంగా 3,000 రూపాయలు పెంచకుండా సంవత్సరానికి 250 రూపాయలు పెంచి ఇచ్చిన మాట తప్పాడు. మన మేనిఫెస్టోలో కూడా చూస్తే 2028కి 3,500 చేస్తారంట. కానీ మేమిచ్చిన హామీ గెలవగానే 4,000 ఇస్తా ఉన్నాం. అది కూడా వాళ్ళ ప్రభుత్వం ఇంకా అధికారంలో ఉన్న ఏప్రిల్, మే, జూన్ నుంచే 1000 పెంచి. పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలోని 17, 18, 9, 27, 25 వార్డులో గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితో కలిసి అవ్వాతాతలకు పెన్షన్లను పంపిణీ చేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో 200 పెన్షన్ ని 3,000 చేయడానికి 5 సంవత్సరాల కాలం పడితే 3,000 నుంచి 4,000 పెంచడానికి కేవలం ఒక సంతకంతో కూటమి ప్రభుత్వం 4,000 3 నెలలకి సంబంధించి మొత్తాన్ని పొందే అవకాశం ఈ ప్రభుత్వం ద్వారా లభించింది. 7,000 రూపాయల పెన్షన్ ఎమ్మెల్యే ఎరపతినేని అందజేయడంతో అవ్వాతాతలు పులకరించిపోయారు.
దగ్గర కట్టి కాసమ్మా తీసుకో ఆడే కూర్చో ఏం పేరు నీ పేరు? ఎంతమంది పెన్షన్ ఎంత వచ్చింది? గుట్టగల సత్యం పెన్షన్ ఎంతమంది? ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 అది కూడా మరలా మీకు ఏప్రిల్, మే, జూన్ అంటే ఈ ప్రభుత్వం రాకముందు నుంచి కూడా ఏప్రిల్ నుంచే 1,000 రూపాయలు పెంచారు. ఏప్రిల్ నుంచే మీకు 1,000 రూపాయలు పెరిగాయి కాబట్టి ఆ 3 నెలలకి 3,000, ఈ 4,000 ఇప్పుడు 7,000 రూపాయలు మీకు ఒక్కొక్కరికి వస్తున్నాయి. రోగి ప్రాణాలు కాపాడే విషయమై వైద్యులు పడే శ్రమ వర్ణనాతీతమని, అందుకే వైద్యుల్ని దైవ స్వరూపాలుగా పోల్స్తారని ఆరోగ్య విస్తరణ అధికారి సికా శాంసన్ తెలిపారు. సోమవారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నర్సరావుపేట ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ పనిచేస్తున్న డాక్టర్ మంత్రులు నాయక్ సికా శాంసన్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. వైద్యు నారాయణ హరి అనే పదానికి అర్థమయ్యేలా వైద్యులు చేస్తున్న సేవ ప్రశంసనీయమని తెలిపారు. ఓకే ఓకే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.